Hello Mahindra XC9. మీరు రేంజ్ రోవర్ Velar. చూడు ఇంజిన్ సౌండ్ చూడు ఎలా వస్తుందో. చూస్తున్నా, దిస్ ఈస్ V8 టర్బో శివ. షేక్ అవుతుంది. Yes, ma'am. That is Rocky's KGF. శివ ముందుకు నడిపి నన్ను కొలేట్ చేయి. కొల్యూషన్. ఈరోజు ఎప్పుడు మెడికల్ టాపిక్స్ చెప్పడమే కాకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ టాపిక్ కొద్దిగా డివైటీ చెప్తామనేసి ఆలోచించి కొత్తగా ఒక టాపిక్ చెప్తున్నాను. అదేంటంటే లగ్జరీ కార్లో తిరగాలని అందరికి ఒక కోరిక ఉంటుంది. అది డ్రీమ్ కార్గానే మిగిలిపోతుంది చాలామందికి. ఎందుకంటే లగ్జరీ కార్ అంటే ₹1.5 కోటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ లగ్జరీ ఫీచర్స్ అన్నీ మనం అనుభవించాలని అనిపిస్తుంటుంది. కానీ డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, అంతంత ఖర్చు పెట్టాలని. లగ్జరీ కార్స్ అంటే అమెరికానో, యూరోప్, బ్రిటన్ నుంచో మన ఇండియాకి ఇంపోర్ట్ అవుతాయి. ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ట్యాక్స్ ఉంటుంది. కారు ఒక ఇంత అయితే ట్యాక్స్ ఇంచుమించు దానికి డబుల్ పడిపోతూ ఉంటుంది. అందుకని ఆ కార్లు చాలా కాస్ట్లీ అయిపోతాయి. మనకి అందం ద్రాక్షగా మిగిలిపోయింది. కానీ ఇన్ని లగ్జరీ ఫీచర్స్, అంతకు మించి లగ్జరీ ఫీచర్స్ మనకి 1/3 కోటిన్నరలో 1/3 దొరుకుతుంటే మన ఆనందానికి అడ్డు అదుకుంటుంది. అది ఎలా వీలైందంటే మన భారతదేశ బ్రాండ్ మన మహీంద్రా XCV9 BE6 అని 2 ఎలక్ట్రిక్ కార్ల ద్వారా ఈ లగ్జరీ ఫీచర్స్ని మన భారతదేశ ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. ఈ లగ్జరీ ఫీచర్స్ ఇంత తక్కువ ఖర్చులో, అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లగ్జరీ ఫీచర్స్ ఉన్నప్పుడు మన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, మన మనసు ఎలా ఉత్తేజంగా ఉంటుంది, మన మనసు ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో కాకుండా చేతల్లో చూద్దాం రండి. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ కార్ని తీసుకోవాలా లేదా అనేది వీడియోలో మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. Hello Mahindra XC9. Yes. మీరు రేంజ్ రోవర్. Velar. Yeah, nice car. It's UK manufactured. You are born UK, no. but Indian brand, huh? Yes. And we are purely Indian luxury, and you are UK born luxury. Yes. Okay, that's nice. Jineen car review చేద్దామా ఇవాళ? చేద్దాం. No hard feelings, no soft feelings, but true Jineen review చేద్దాం ఇవాళ. సరేనా? సో మీ రేంజ్ రోవర్ UK నుంచి వచ్చింది. ఇక్కడే అదేంటే ఇది CBU కంప్లీట్ బిల్టప్ యూనిట్ అనుకుంటా కదా మీది. సో ఇండియన్, మాది ప్యూర్లీ ఇండియన్ మేడ్, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్. సో మీది బాగా బీచ్ లాగా ఉంది మీ కార్ చూస్తా ఉంటే. మజిల్ కార్ అండ్ డ్రీమ్ కార్ కూడా కదా. అవును, చాలా మందికి డ్రీమ్ కార్. మాది కొంచెం మ్యాచ్ అయిపోతా ఉంది ఇంచుమించు. మాది కూడా చూసేదానికి డ్రీమ్ కాకపోయినా కానీ మ్యాకో లాగా ఉంది మాది కూడా కొద్దిగా. బాగుంది మ్యాకో కొద్దిగా అంటే బాగుంది, మ్యాకో లాగా ఉంది. మీతో కంపేర్ చేసేసుకుంటున్నాం. రైట్. సో మా కార్లో ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. ఎందుకంటే Jineen ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని విచ్ లాస్ట్ గుడ్ ఫర్ మనీ, Jineen ఫర్ దిస్ లగ్జరీ మనీ అని చెప్పి. శివ, మా ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను శివ. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మహీంద్రా కొనిన తర్వాత. ఎందుకంటే చాలా పెద్ద స్క్రీన్ ఉంది. 12.3 ఇంచెస్ స్క్రీన్లు 3 ఉన్నాయి. ఒకటి ప్యాసింజర్ కి, డ్రైవర్ కన్సోల్ కి, ఒకటి సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ కి. ఓకే. సో ఒక థియేటర్ ఫీల్ ఉంది లోపల. స్క్రీన్ చూడంగానే 70mm పిక్చర్లు అంటారు కదా, అట్లా ఉంది. సరేనా?
ఆ పోర్ట్ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రా మెమరీ అంతా సేవ్ చేసుకునే దానికి అది అక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న డేటా అంతా అక్కడే తీసేసుకోవచ్చు. సో ఇంత పెద్ద డిజిటల్ క్లస్టర్ ఉంది సరేనా. ఈ డిజిటల్ క్లస్టర్లో అన్ని ఫీచర్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనకి, రైట్. అండ్ దెన్ దాంతోపాటు మాకు ఒక మూన్ రూఫ్ ఇచ్చాడు. అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. శివ ఎక్సలెంట్ కదా. ఇది మార్నింగ్ టైం కనుక నీకు ఇల్యూమినేటెడ్ లైట్స్ తక్కువ కనిపిస్తున్నాయి. నైట్ పార్టీ మోడ్ లో చూపిస్తాను నీకు మళ్ళీ. ఇది మూన్ రూఫ్ ఉంది దీంట్లో ఫస్ట్ నుంచి ఉంది. చాలా ప్రీమియం లుక్ ఉంటుంది ఆ మూన్ రూఫ్. సన్ రూఫ్ కన్నా మూన్ రూఫ్ బెటర్ అనుకుంటా కదా. ఈ మధ్య చిన్న యాక్సిడెంట్స్, పిల్లలు బయటికి పడ్డము దాంట్లో జరుగుతుంది. సో మూన్ రూఫ్ నైట్ టైం చూస్తుంటే అసలు మాకు అసలు మీ లగ్జరీ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ మూన్ రూఫ్ మాకు ఉండవు. మేము అట్లా చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది నైట్ డ్రైవ్ లో అది మూన్ రూఫ్. అండ్ మాకు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. మీకు 4 కంట్రోల్. ఇందులో కూడా రియర్ సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. మీకు వెంటిలేటర్ సీట్స్ తో పాటు ఇంకో ఫీచర్ కూడా ఉన్నట్టుంది, మసాజ్ చైర్స్. మసాజ్ చైర్స్ మాకు మసాజ్ లేదు. సరే మాకు వెంటిలేటర్, వీఆర్ హ్యాపీ విత్ వెంటిలేటెడ్ సీట్స్. మసాజ్ అనేది ఓకే, ఇట్స్ అన్ ఆప్షనల్, మాకు లేదు. మేము ఫ్యూచర్ లో మేము మహీంద్రా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మసాజ్ కోసం కూడా. అండ్ మా దాంట్లో అసలు మహీంద్రాలో అదిరింది ఏంటి అంటే XC9 కానీ BE6 అని ఇంకోటి ఉంది. ఈ రెంట్లో అదిరింది ఏంటంటే పార్టీ లైట్స్ ఉంటాయి. పార్టీ లైట్స్ మీకు మూన్ రూఫ్ వరకే చూస్తూ ఉంటారు, స్కై చూస్తుంటారు. మేము ఆ మూన్ రూఫ్ లో కూడా లైట్స్, పార్టీ లైట్స్ చూస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు డ్రైవింగ్ లో పార్టీ లైట్స్ వస్తాయా? డ్రైవింగ్ లో కూడా పార్టీ లైట్స్ వస్తాయి. అండ్ ఇండికేటర్ వేసినప్పుడు కూడా ఆ మూన్ రూఫ్ లో ఏ సైడ్ ఇండికేటర్ వేస్తాం ఆ సైడ్ నుంచి బ్రైట్ గా లైట్ కనిపిస్తుంటుంది, ఇండికేషన్ లైట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా కార్ ని పార్క్ చేసినప్పుడు గ్రూమీ అని ఒక ఫీచర్ ఉంది. ఆ గ్రూమీ ఎలా ఉందంటే అంటే ఒక చిన్నప్పుడు చెప్పేవాళ్ళం కదా, డిస్కో పబ్ లాగా అనమాట. ఆ పబ్ ఫీచర్ క్రియేట్ చేసేస్తున్నారు. డార్క్ లైట్ లో ఆ గ్రూమీ ఫీచర్ వేసాం అనుకోండి, జస్ట్ బ్లింక్స్ అండ్ లైట్స్. ఈ కార్ లో ఇంత పెద్ద డిజిటల్ క్లస్టర్, ఇదంతా వీడియోస్ కి. అండ్ మహీంద్రా ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చింది ఈ కార్కి. ఈ కార్లో ఇంటర్నెట్ ద్వారా మనం అన్ని స్ట్రీమ్స్, OTT ప్లాట్ఫామ్స్ కూడా స్ట్రీమింగ్ చేసుకునే ఆప్షన్, యాప్స్ కూడా ఇచ్చేసింది. ఈ ఇన్ఫోటైన్మెంట్ ద ఫ్రంట్ ప్యాసింజర్ డిజిటల్ క్లస్టర్లో ఆర్ కో ప్యాసింజర్ డిస్ప్లేలో. మనం ఈ గ్రూమీ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రూమీ అని ఉంది కదా, ఆ గ్రూమీ ఫంక్షన్ అంటే కార్ని పార్క్ చేసేసి స్టార్ట్ షో అనేది కొట్టాలి. స్టార్ట్ షో కొడితే మనం సాంగ్ ప్లే చేయాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తుందో. బీట్ సాంగ్స్కి ఇదే విధంగా బీటింగ్ కూడా మారుతూ ఉంటుంది. దీనికి చూస్తున్నారు కదా, కార్ అంతా డాంగ్లింగ్ అయిపోయింది అసలు. చూడండి పార్టీ మోడ్లోకి వచ్చేసింది. లైట్స్ చూడండి ముందు పక్క నుంచి. ఇవే లైట్స్ ముందు నుంచి చూద్దాం. అసలు ఇంక దానికి ఆ ఫీచర్ అసలు అన్మ్యాచబుల్ గా ఉంది. మరి మీరు అలాంటివి ఏమి లేవండి ఇందులో. ఇలా లేవు. కొత్తగా ఉంది మాకు కూడా. లగ్జరీ, సూపర్ లగ్జరీ ఫీచర్. మేము మా ఓన్ పబ్ మేమే క్రియేట్ చేసినట్లు అయిపోతుంది. ఫుల్ ఆఫ్ డిస్కో అండ్ పార్టీ లైట్స్. ఇంటీరియర్ లో అట్లే ఉంది, ఎక్స్టీరియర్ లో కూడా అట్లే ఉంది మా పరిస్థితి. చాలా ఎక్సలెంట్ ఫీచర్ అదైతే మాత్రం చూసేదానికి. ఎక్స్పీరియన్స్ అవుదాం అది. శివ నెక్స్ట్ ఫీచర్ చెప్తా, ఇంట్రెస్టింగ్ ఫీచర్. మా దాంట్లో వాయిస్ కమాండింగ్ అలెక్సా అండ్ మాయా అని మహీంద్రా వాళ్ళదే ఉంది. సరేనా? అంటే సింపుల్ థింగ్స్ అనుకో, బట్ పిల్లలకు బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అలెక్సాలో ఓపెన్ సన్ రూఫ్ అంటే ఓపెన్ సన్ రూఫ్. అలెక్సా ఓపెన్ సన్ రూఫ్.
శివ ఎక్సలెంట్ కదా. ఓపెన్ డోర్స్ ఉంటాయి, డోర్స్ ఓపెన్ అవ్వడము. సో అదొక్కటే వస్తుంది అయితే. ఒకటే అంటే సేఫ్టీ ఫీచర్ పరంగా మిగతా ఓపెన్ అవ్వకుండా. అండ్ మ్యూజిక్ నీకు తెలిసిందే, ఇంకా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో. సో పిల్లలకి చాలా మంచి ఫీచర్ పడింది అది. నెక్స్ట్ ఆటో పార్కింగ్. శివ దీంట్లో ఆటో పార్క్ ఫీచర్ ఉంటుంది. ఒక్కసారి కానీ లేన్స్ కానీ ఉంటే మాత్రము, లైక్ మాల్స్ అట్లా పోయినప్పుడు లేన్స్ ఉంటాయి కదా, వాటిని డిటెక్ట్ చేసి క్లీన్గా ఆటో పార్క్ చేసేస్తా ఉంది ఇది. ఇప్పుడు ఇంచుమించు ఈ టైప్లో పార్క్ చేయాలి. నీ కార్ అలా చూస్తుంది కదా, ఇది ఇక్కడ పార్కింగ్ ఇచ్చింది కదా, ఇక్కడ సేఫ్ ఉంది అని ఉంటుంది కదా. సరే కన్ఫర్మ్ చేద్దాం ఎలా పార్క్ వద్దు అనేది చూద్దాం. ఇప్పుడు కీప్ ది బ్రేక్ ప్రెస్ అండ్ సెలెక్ట్ పార్కింగ్ మోడ్ ప్రెస్ చేసి స్టార్ట్ పార్కింగ్. రిలీజ్ ది బ్రేక్ రిలీజ్ చేసాను చూడు. స్టీరింగ్ దానికదే ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇది ప్రీమియం లగ్జరీ ఫీచర్ అనుకుంటున్నా. చూడు దానికదే స్టీరింగ్ చేసుకుంది ఎంత చక్కగా. ఓ కరెక్ట్, మనం ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్కి వెళ్ళిపోతా ఉంది. సో పార్కింగ్ పార్ట్ లోపలికి వచ్చేస్తా ఉంది. మనం ఇంకా చాలా అనుకుంటే మనం ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు మనం మాన్యువల్గా కూడా. దీన్ని చాలా ఎక్సలెంట్ ఉంది ఆ ఫీచర్. సరేనా. ఇంకా డ్రైవర్ ఉన్నప్పుడు ముందు సీట్లో ఉండే మాట ఎందుకుండా వెనక్కి ఉన్నాడు అనుకో, నువ్వు 90 ఉంటావు కదా, ఈజీగా దోస్తాం. ఎంత లెగ్ స్పేస్ వచ్చిందో చూడు, చూసావు కదా. అసలు నేను ముందు దోస్తాం, మాకు ఫుల్ స్పేస్. మాట అనకపోతే ఇలా దోస్తాం ముందుకి. సరేనా. అంటే లోడెడ్ ఆఫ్ ఫీచర్స్. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే చెప్తూ పోతూ ఉంటే ఒక రోజు సరిపోద్దాం, అన్ని ఫీచర్స్ ఉన్నాయి మా ఇండియన్ మేడ్ మహీంద్రా XEV9 షార్ట్ లో XE9. ఏం శివ ఈ ఫీచర్స్ మీ దాంట్లోనే? మీ రేంజ్ రోవర్ లో అలెక్సా లేదు, వాయిస్ మోడ్ లేదు, పార్టీ మోడ్స్ ఏం లేవండి. పార్టీ మోడ్స్ కానీ బీస్ట్ అయితే చూసాను చూడండి, 6 లుక్ ఉంది కదా. మాది కూడా బాగా లుక్ ఇచ్చేసాడు. శివ మీ దాంట్లో వైర్లెస్ ఛార్జర్ ఉంది కదా? ఉంది. మా దాంట్లో 2 ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. చూసావా పెట్టగానే ఎంత ఫాస్ట్ అయిందో. అండ్ అలాగే రేర్ సీట్లో కూడా ఒకటి ఉంటుంది, ఏసీ కంట్రోల్ కింద ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఇంకోటి. మేము ఈ కార్ని కీతో మూవ్ చేస్తాం. చూడండి స్టడీ ఉందో, బుల్లెట్ లాగుంది, రాకెట్ లాగుంది, ట్రాన్స్ఫార్మర్ చూసినట్టు. ఈ కీతో చాలా ఫీచర్స్ చేయొచ్చు శివ. మేము కీతో కార్ని పార్క్ చేయొచ్చు, కీతో కార్ని ముందుకి వెనక్కి తిప్పొచ్చు. మేము ఈ కీలోనే ఒక్క కీ ఫీచర్ తోనే కీతో కార్ని మూవ్ చేయొచ్చు. ట్రై చేస్తా. ఓకే రైట్. ఓ ఎవరు లేము, మా ఇద్దరం బయటనాం. రైట్. రిమోట్ కారా ఇది? చిన్నపిల్లలు అప్పుడు ఆడుకుంటాం కదా, రిమోట్ కంట్రోల్ తెలిపోతుంది. మరి వెనక్కి అదిరిందండి ఫీచర్ మాత్రం. ఇట్లా రిమోట్ కార్ ఫీచర్ లాగా అన్నమాట ఇది. తర్వాత ఇంకొకటి బెస్ట్ ఫీచర్ చెప్తా. మీ కార్లో మర్చిపోయిన ఫీచరు మా కార్లో ఇప్పుడున్న ఫీచర్. ఇంతకుముందు మీ కార్లో ఉండేదట, అది హెడ్సప్ డిస్ప్లే అని ఉండేది. హెడ్సప్ డిస్ప్లే అవును. ఇప్పుడు ఉందా మీ కార్లో ఫీచర్? మాకు దీంట్లో అసలు వర్చువల్ గా అన్ని కనిపించేస్తాయి హెడ్సప్ డిస్ప్లేలో. అవి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఆ సెంట్రల్ కన్సోల్లో ఎలా అయితే అన్ని కనిపిస్తున్నాయో అవన్నీ మాకు యాంటీరియర్ ముందుగా మా డ్రైవ్ లొకేషన్లో రోడ్ మీదకి మాకు బాగా కనిపిస్తున్నాయి. అండ్ డ్రైవర్ని డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపించలే. చిన్నగా నువ్వు కావాల్సినంతగా ఎంత కావాలంత మాడిఫై చేసుకోవచ్చు, ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవచ్చు, అవన్నీ ఉన్నాయి. ఒకప్పట్లో లగ్జరీ కార్లో ఉండేది ఈ ఫీచర్. నేను చిన్నప్పుడు ఆ లగ్జరీ కార్లో చూసినప్పుడు హెడ్సప్ డిస్ప్లే ఉండేది. అది ఇప్పుడు లగ్జరీ కార్స్ తీసేస్తూ వచ్చాయి, మరి ఏంటో తెలియదు రీజన్. మా ఈ మహీంద్రా XE9 లో ఎలక్ట్రిక్ లో ఆ ఫీచర్ ఉంది, అది చాలా బాగుంది ఆ ఫీచర్ చూసేదానికి హెడ్సప్ డిస్ప్లే. ఇంకా చెప్పండి, చెప్పాలా? ఈవీ ఫీచర్ చాలా ఉన్నాయి శివ. నీకు టైం ఉందా వినేదానికి? చాలా ఉంది. చూసావా? ఓ థ్యాంక్ యూ. మాకు
పిల్లలు పట్టుకున్నాము లేదా లగేజ్ ఫుల్ వేస్తున్నాము, మేము మ్యారీడ్లే ఫుల్గా లగేజ్ పెట్టుకున్నాము, మాకు వెనక డిక్కీ అంటాం కదా, అవును, ఆ డిక్కీ ఓపెన్ చేయాలి అంటే ప్యూర్ తెలుగులో డిక్కీ బూట్ స్పేస్ ఓపెన్ చేయాలి అంటే మాకు ఫుట్ యాక్టివేటెడ్ ఉంది. లగేజ్ దీంట్లో పట్టుకుని ఫుట్ యాక్టివేట్ చేసేస్తాము. అండ్ పవర్తో ఉంటుంది కనుక బటన్ ప్రెస్తో క్లోజ్ అయిపోతా ఉంది. సో మీలో ఫీచరు చెక్ చేస్తా, డౌట్ ఉంది నాకు కూడా. లేదు, ఓకే పర్లేదులే పదండి. ఓకే, సో బటన్ ప్రెస్, పవర్ టైల్ గేట్ మీలాగే మాకు కూడా వస్తుందా. ఇట్లా అన్నాం అనుకో శివ, చూసావా? ఓ, అండ్ ఈ ఫీచర్ ఏంటి అంటే ఈ స్టాండ్ ఏదైతే ఉందో ప్రెషర్ ఇచ్చి ఇట్లా తీసేసుకోవచ్చు. ఏమనుకోకుండా పట్టుకుంటావా? షూర్. అండ్ ఇది మా బూట్ స్పేస్, ఫుల్ బూట్ స్పేస్. అర్థమైందా? చిన్న బెడ్ అంత సైజ్ ఉంది, బెడ్ అంత సైజ్ ఉంది. అండ్ చిన్న పార్టీ రా కూర్చో. నీ పార్టీ, నీ మ్యూజిక్, నువ్వు చిల్ అవ్వచ్చు. బాగుందా? సెటప్ బాగుంది, బాగా హెడ్ రూమ్ కూడా ఉంది, ఎంత గ్రీనరీ ఉంది. మంచి నీకు ప్రశాంతం కావాలి అనుకుంటే వెళ్ళిపో, నీ స్పేస్ క్రియేట్ చేసుకో, నీ రూమ్ క్రియేట్ చేసుకో, నీ డ్రింక్స్ క్రియేట్ చేసుకో, హ్యాపీగా గ్రీనరీ చూస్తూ ఎంజాయ్ చేయి. గ్రీనరీ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ. అవును, బాగుంది. రైట్. సో మా కార్ నీకు నచ్చిందా? డౌట్ లేకుండా నచ్చింది. థ్యాంక్ యూ. లగ్జరీ కార్, మహీంద్రా కార్, ఇండియన్ కార్, స్మార్ట్ కార్, అండ్ మోర్ ఓవర్ నువ్వు చెప్పినట్టు స్మార్ట్ కార్, స్మార్టెస్ట్ కార్. ఒక ఫీచర్ మిస్ అయిందమ్మా? అదే. ఏం ఫీచరు? శివ, మీది పెద్ద కారు కదా, మరి మీ బూట్ స్పేస్ ఏంటి? అరౌండ్ 600 లీటర్స్ వరకు ఉంటుంది. ఓహో, మాది కొంచెం ఎక్కువే, 668 లీటర్స్. మాది అరౌండ్ 700 దాకా ఉంది మాకు. సూపర్. ఇది ఎలక్ట్రిక్ కార్ కదా, మనకు ఫ్రంట్ కూడా బాగా స్పేస్ ఉంటుంది. 150 లీటర్స్ పడుతుంది ఫ్రంట్ కూడా. ఇది మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫర్ బూట్ స్పేస్. మనం ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఫ్యామిలీ ఉన్నవాళ్ళం కదా, కిడ్స్కి సంబంధించిన టాయ్స్, క్లాత్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. కిడ్స్కి బూట్ స్పేస్ అనుకో ఇది. ఎలాగైతే టైల్ గేట్ ఉంటుందో అక్కడ మాకు సైలెన్సర్లు ఉండవు, మాది బ్యాటరీ ఎలక్ట్రిక్ ఫుల్. కానీ బయట వాళ్ళ సౌండ్స్ అంటే కార్ పోతున్న బయట పక్కన వాళ్ళకి సౌండ్స్ తెలియాలి కదా, అంటే అదొక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనుకుందాం అండ్ సేఫ్టీ ఫీచర్ అనుకుందాం. దీంట్లో ఇంజిన్ సౌండ్స్ ఇచ్చారు, చాలా రకాల సౌండ్స్ ఇచ్చారు. దాంట్లో V8 టర్బో సౌండ్ ఉంటుంది శివ. నువ్వు ఎంత యాక్సిలేటర్ నొక్కితే అంత సౌండ్ చేస్తా ఉంటుంది. ఇది ఫెదర్ టచ్ కంట్రోల్స్, ప్యాసింజర్ బ్యాగ్స్ అండ్ పార్కింగ్ లైట్స్, కెమెరా, పార్కింగ్, ఆటో పార్కింగ్, అండ్ ఇది సౌండ్స్కి. ఇప్పుడు చూడు సౌండ్, చూడు ఇంజిన్ సౌండ్ చూడు ఎలా వస్తుందో. చూస్తున్నా, దిస్ ఈజ్ V8 టర్బో శివ. షేక్ అవుతుంది. చూడు శివ, సౌండ్స్ వెహికల్ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి జనరల్ ఉంది కదా, దీంట్లో ఆడియోలో ఉంది కదా, ఇవి సౌండ్స్ డిఫరెంట్. ఇప్పుడు సోనిక్ సూట్ అని ఉంది కదా, ఇది ఇంటీరియర్ సౌండ్, ఎక్స్టీరియర్ సౌండ్. సో ఎక్స్టీరియర్లో ఇన్ని రకాలు ఉన్నాయి, వాటిలో V8 టర్బో మనం పెట్టినాం. చూడు విను, V8 టర్బో. ఇది రేసింగ్, ఇది రెయిన్ సౌండ్, ఇది నార్మల్. ఒకవేళ మనం ఇంటీరియర్, అది ఎక్స్టీరియర్ అంటే సేఫ్టీ కోసం బయట పక్కన చూడ, మన కార్ చాలా ఎలక్ట్రిక్ కనుక కామ్గా వెళ్తుంటుంది కనుక ఆ సౌండ్స్ విని కొద్దిగా అడ్జస్ట్ అయ్యే దానికోసం. ఇంటీరియర్ మనకు కావాలి అనుకుంటే దీంట్లో కూడా V8 టర్బో. ఇంట్లో మనకు లోపల ఇలా అనిపిస్తుంది. నైస్. లోపల కూడా సౌండ్ వస్తుంది చూడు, ఇందాక ఇప్పుడు ఎంత మారిపోయిందో సౌండ్. ఇది నార్మల్ డ్రైవ్ మోడ్ది. సరేనా? ఇట్లా డిఫరెంట్ రేసింగ్ ఒకసారి ఇందామా ఇంటీరియర్. కానీ ఎందుకంటే V8 టర్బో అసలు సూపర్ కదా. కీ మూమెంట్ బయట చూపిస్తాము, టైల్ గేట్ బయట చూపిస్తాము. సౌండ్స్లోనే మనం సౌండ్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం అనేది. ప్రీమియంకి వెన్యూ స్కేప్స్ ఉంది కదా, స్పీకర్స్ ఇవి కూడా స్పీకర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అనుకుంటా. స్పీకర్స్ బ్లూటూత్ స్పీకర్లు ఇలాగా ఉన్నాయి. మామూలుగా ఇది హార్మోన్ కార్డ్ అను. ఈ స్కేప్స్ లో ఒక సౌండ్ ఏదైనా ప్లే చేయి చెప్తా. ఇది ఒక్కొక్క ఫీచర్ ఇట్లా దీంట్లో ఎలా ఉంటుంది. వీటన్నిటికన్నా ఇది దీంట్లో ఎలా ఉంటుంది అనేది చూడు. ఇది
ఇది చాలా బాగుంటుంది. ఇది అంటే ఒక స్టేడియంలో ఒక థియేటర్ ఫీల్ లో ఉంటుంది అది. ఇందులో మూవీ పెట్టుకొని ఈ సౌండ్ లో వింటుంటే ఆ వేరే లెవెల్ ఉంది అసలు. అది శివ ఆ ఫీల్ ఉంటుంది చూసా, విఏ టర్బో ఫీల్. అసలు అది డ్రామాటిక్ అండ్ అసలు సినిమాటిక్, అసలు రకరకాలుగా ఉంటుంది ఆ ఫీచర్ అయితే మాత్రం. బబ్లింగ్ లాగా ఉంటుంది అది. అండ్ దీంట్లో ఇంకోటి బూస్ట్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. జస్ట్ స్టీరింగ్ దగ్గర ఒక బటన్ నొక్కితే 10 seconds ఎక్స్ట్రా పవర్ ఇస్తుంది. చాలా స్పీడ్ తో మూవ్ అవుతుంది కారు. సో ఇదేంటి 0 to 100 6.8 seconds లో కవర్ అయిపోతుంది. అంటే బెస్ట్ వచ్చేసి 6.7 seconds. ఇంకా చెప్తుంటే చాలా వస్తున్నాయి ఈ ఫీచర్స్. చిన్న చిన్న ఫీచర్సే కానీ అన్ని ఐ క్యాచింగ్ ఫీచర్స్, రోరింగ్ ఫీచర్స్. ఒక సెల్ఫీ కెమెరా కూడా పెట్టాడు లోపల. అంటే కెమెరా లోపల ఫీచర్స్ ని అంటే డ్రైవర్ కి అసిస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫోన్ మాట్లాడేటప్పుడు వార్నింగ్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, స్లీప్ కి వార్నింగ్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీలో అందరం కలిసి కార్ ఎక్కిపోతుంటూ డ్రైవింగ్ లో టక్కని సెల్ఫీ తీయలేం, కానీ మా కార్ సెల్ఫీ తీసేస్తుంది. ఫ్యామిలీ ఫోటో వచ్చేస్తుంది మాకు సెల్ఫీ. ఇంటర్నల్ సినిమాటిక్ సౌండ్స్ తో పాటు రెండోది ఫీచర్ లో ఈ కార్ లో ఏమి ఇచ్చారంటే ఫీచర్ 360 degrees అండి. ఒక సస్పీషియస్ గా ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, మనం పార్కింగ్ దగ్గర పెట్టుకున్నాము, ఇట్లా అట్లా తిరుగుతున్నాడు, కార్ చూస్తున్నాడు, అది డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ డిటెక్ట్ చేసి ఆ తర్వాత వీడు సస్పిషియస్ గా ఉంటే మాత్రం ఎక్కువ సార్లు కానీ తిరుగుతున్నా దాని దగ్గరే ఉన్నా కూడా లైవ్ రికార్డ్ చేసేస్తుంది, ఫీడ్ చేసి పెట్టేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడు. అంటే ఇది నేను ఫీడ్ చేసింది 4 angles లో చూపిస్తా ఉంది. బహుశా మనం కార్లు బయటకుండి ఈ ఫీచర్ ఆపరేట్ అవుతుంది. సరేనా 4 angles మన కార్ రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్. నేను నిన్న పార్క్ చేసిన షటర్ ఉంది, ఒక సైడ్ ఏం లేదు, ఈ సైడ్ ఇంకో కార్ పార్క్ చేసి ఉండేది కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ వెనక టైర్లే కనిపిస్తున్నాయి. ఇది సో మనం ఎక్కడున్నా మన కార్ని రికార్డింగ్స్ ని తీసుకోవచ్చు అనమాట. అది మన మొబైల్లో చూసుకోవచ్చు. ఉన్న ఫీచర్ ఇది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ ఫీచర్ మన మొబైల్లో లైవ్ లో చూసుకోవచ్చు. మనం ఎవరున్నారు మన పక్కన, మనం ఎక్కడున్నా సరే, మన భారతదేశంలో ఎక్కడున్నా, మన కార్ ఎక్కడున్నా సరే మన ఫీచర్ ఎలా మన మొబైల్ మన ఇంట్లో చూసుకోవచ్చు. సో థెఫ్ట్ కి, సెక్యూరిటీకి ఎక్సలెంట్ తార్కాణం ఇది. స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ కార్. ఎస్, దిస్ ఈస్ అవర్ స్మార్ట్ కార్. సో ఎక్స్ట్రాగా మాకు ఒక లగ్జరీ ఫీచర్ ఉంది ఇంట్లో. మాకు కూల్ స్టోరేజ్ ఇస్తారు. డ్రైవర్ పక్కన ఆమ్రెస్ట్లోనే కూల్ స్టోరేజ్ ఉంటుంది. అంటే సో చిల్ లైక్ ఫ్రిడ్జ్ కాకపోయినా కానీ బట్ కోల్డ్ ఐటమ్స్ ప్రిజర్వ్ చేస్తుంది దానికోసం ఉన్నది కూల్ స్టోరేజ్. ఇంకోటి కన్సోల్లో మన స్పీడోమీటర్ కన్సోల్ ఉంటుంది కదా, దాంట్లో రియల్ టైమ్ విజువలైజేషన్ ఉంటుంది. అడాస్ level 2+ అంటారు కానీ అది అడాస్ level 2 సూట్ అని ఇచ్చారు, కానీ బియాండ్ level 2 ఫీచరే. ఇప్పటి వరకు మార్కెట్లో ఆ కార్ అట్లాంటి ఏం లేవు. టెస్లాతో కంపేరబుల్ అనమాట. ఆ కన్సోల్లో రియల్ టైమ్ విజువలైజేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. లేన్ అసిస్ట్లో పక్కన ఎవరెవరు ఉంటున్నారో కనిపిస్తున్నాయి. సరేనా? అండ్ దెన్ సైడ్ బ్లింకర్స్ వేసినప్పుడు మనమైతే మిర్రర్ చూసుకుంటాం కదా కార్లలో, ఇప్పుడైతే మాత్రం స్పీడ్ కన్సోల్లోనే రైట్కి అయితే రైట్, లెఫ్ట్కి అయితే రైట్, వీడియో డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది, టోటల్ వీడియో ప్లే అవుతుంది, సైడ్స్ ఎవరున్నారు. ఇండికేటర్ తీసాం, ఆ ఫీచర్ పోతుంది. ఇండికేటర్ వేసాం, ఆ ఫీచర్ వస్తుంది. ఇండికేటర్ పోయింది, ఆ వీడియో కూడా పోయింది డిజిటల్ క్లస్టర్లో నుంచి. అది డిస్ట్రాక్ట్ అవ్వకుండా నేరుగా పోతున్నప్పుడు సైడ్స్ ఏవి ఉన్నాయి, కింద రోడ్లు ఏమి ఉన్నాయి అన్నీ కనిపించేస్తున్నాయి. సో సైడ్ టర్న్ తీసుకునేటప్పుడు మన కార్ ఇక్కడ సేఫ్గా అనిపించింది. పక్కన చిన్న బైక్ సైకిల్ వచ్చినా కూడా చూపించేస్తుంది వీడియోలో మొత్తం అది. ఇంకా సో ఆ ఫీచర్ బాగా అనిపించింది. రియల్ టైమ్ విజువలైజేషన్ అడాస్ level 2+లో. అది డ్రైవ్ అసిస్ట్లో పోయినప్పుడు అది స్పీడ్ లిమిట్ ఎంత ఉందనేది చూపిస్తుంది కార్ ఫీచరు. అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇంత స్పీడ్ ఇంత వెళ్ళాలని కదా, అవన్నీ మనకి డిజిటల్ క్లస్టర్లు ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి, 30, 60, 80. దాన్ని బట్టి మనం ఫైన్ పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సరేనా? తర్వాత డ్రైవర్ అటెన్షన్ చూసుకోవచ్చు, లేన్ అసిస్ట్ చూసుకోవచ్చు. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ లేన్ అసిస్ట్ ఇలా మన ముందున్న కార్ని మనకు చూపిస్తుంటుంది, సైడ్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంటుంది, క్రూజ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. సరేనా? ఇది చాలా ఇంపార్టెంట్, ఈ కొల్యూషన్ వార్నింగ్. ఈ వార్నింగ్ ఖచ్చితంగా ఆన్ పెట్టుకుంటే మనం ఎంత డిస్టెన్స్లోకి మనకు ఫార్వర్డ్ కొల్యూషన్ జరుగుతుంది అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీ రేంజ్ రోవర్కి వస్తే, మీ రేంజ్ రోవరు అలాంటివి లేవు, రైట్, బ్రేక్ వేసుకుంటారు. కానీ మీది అంటే చెప్పకూడదు, జరగకూడదు, యాక్షన్ జరిగింది అనుకుందాం, ఏంటి పరిస్థితి? మా దాంట్లో 5 star రేటెడ్, ఏం కాదు.
ఎవరికి ఏం కాదు, ఎవరికేం కాదు. నలుగురు బయటపడతారు, నలుగురు బయట 5 మంది బయటపడతారు. ఆల్మోస్ట్ ఎవరికేం కాదు, నమ్మకం అయితే ఉంది. సరే, మేము ఇంత V8 టర్బోలో పోయినా కూడా, ఇంత సౌండ్ లో పోయినా కూడా మేము, మీది గుర్తదేమో కానీ అసలు మాది గొద్దదు. కొల్యూషన్ వార్నింగ్ అదే బ్రేక్ వేసేసుకుంటది, అదే స్పీడ్ తగ్గించి అదే బ్రేక్ వేసుకుంటది, మేము గుద్దాం. శివ ముందుకు నడిపి నన్ను కొలేట్ చేయి. కొల్యూషన్ ఆగింది చూసావా? దట్ ఈజ్ మహీంద్రా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే. కొల్యూషన్ నన్ను గుద్దలేదు, నా కారు కదా, నన్ను గుద్దలేదు అనుకోక, ఎవరిని గుద్దదు. సరే, మనకి చాలా చాలా కనిపిస్తున్నాయి యూట్యూబ్ లో, మహీంద్రా ఇట్లా అయింది, యాక్షన్ ఇట్లా అయింది అనేసి. ఈ ఫీచర్లు తెలియక ఇవి ఆన్ చేసుకోక డ్రైవింగ్ ఎట్లా చేసేసి ఫీచర్లు ఆన్ చేసుకోకుండా జరిగిన యాక్సిడెంట్స్ అవన్నీ. ఓకే, సో ఇదైతే 100% గుద్దదు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రీమియం ఫీచర్. పొరపాటున టక్కని ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, పట్టుకున్నాము, ముందోటి బ్రేక్ వేసాడు, మనం ఏం చేయాలి, అదే చూసుకుంటుంది. సో కొల్యూషన్ వార్నింగ్ అనేది పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హైవే జర్నీస్ లో ఇది చాలా యూస్ఫుల్. అది ఓకే, మీరు గుద్ది బయటపడతారు, మేము గుద్దాం, అది మేము గుద్దాం. మంచి పాయింట్, అర్థమైందా? అవును, రైట్. శివ, మా దాంట్లో అడాస్ ఫీచర్స్ చూసావు కదా, మరి అడాస్ ఫీచర్స్ లేవు కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. అది చాలా బాగుంటుంది, అడాప్టివ్ ఇందులో కూడా ఉంది. సరే, అడాస్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తాం, హోప్ సో. అట్లీస్ట్ 2026 కన్నా వస్తుందేమో చూద్దాం. అండ్ మాది ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. 4-wheel డ్రైవా? కాదు, మాది 2-wheel డ్రైవే, అది రేర్ వీల్ డ్రైవ్. ఓకే, అక్కడ మేము కొంచెం డౌన్ స్టెప్ విత్ అడ్జస్టివ్ సస్పెన్షన్ కూడా మార్చుకోవచ్చు. ఓ, మీ దాంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటుంది? 3 మోడ్స్ ఉంటాయి. మోడ్స్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ టు 217mm వరకు మార్చుకోవచ్చు. ఓకే ఓకే, మాది మార్చలేం కానీ, బట్ మాది బ్యాటరీ దగ్గర అయితే మాత్రం అరౌండ్ 218mm ఉంది, అంటే తగలకుండా. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ 210 దాకా ఉంది. సో మాకు కూడా మీతో కంపారబుల్ క్లియరెన్స్ ఉంది. ఆఫ్ రోడ్ దాంతో చేయగలుగుతాం అనుకుంటున్నా, 4-wheel లేకపోయినా. ట్రై చేద్దాం. రైట్ రైట్. సో మీది మీ సెన్సార్స్ తోనా లేకపోతే మాన్యువల్ అడ్జస్ట్? ఆఫ్ రోడ్ 2 లెవెల్స్ దాకా అన్నారు కదా మీరు? 3 లెవెల్స్, ఆఫ్ రోడ్ దాకా ఉంటుంది, ఆఫ్ రోడ్ 2 ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మాకైతే మాత్రం ఇంటెలిజెంట్ కుషనింగ్ ఇచ్చాడు, ఎక్కడ? షాక్ అబ్జార్బ్స్ దగ్గర. సో ఆ ఫీల్ ఎలా ఉందంటే, ఒక స్పీడ్ బ్రేకర్ మీ దగ్గర పోతున్నప్పుడు అంత డాజ్లింగ్ అనిపించలేదు, చాలా సాఫ్ట్గానే ఉన్నది ఒక లెవెల్ స్పీడ్ పోతున్నప్పుడు. అండ్ అసలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఆ కుషనింగ్ని. బిడ్డలు ఉయ్యాలు ఊపుతుంటాం కదా, అప్ అండ్ డౌన్, సూపర్ అండి, అంత మెత్తగాను. అది ఏదో ఇంటెలిజెంట్ అడాప్టివ్ కుషనింగ్ అంట, అది సస్పెన్షన్ అంట. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా గొంతొస్తే బాగుండేమో అన్నట్టుంది కార్తో డ్రైవ్ చేస్తున్నప్పుడు. నేను ఒకసారి హైదరాబాద్లో రోల్స్ రాయ్ ఊరికే జస్ట్ యూజ్డ్ కార్స్ దగ్గర ఉన్నప్పుడు పోయి చూశాను, దాని సస్పెన్షన్ చూశాను. ఆల్మోస్ట్ మహీంద్రా రీచ్ టు రోల్స్ రాయ్స్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు ఆ సస్పెన్షన్. ఎందుకంటే అంత హ్యాపీ ఫీల్ ఉంది ఆ సస్పెన్షన్ వచ్చినప్పుడు మాకు. అసలు ఇట్స్ ఏ గుడ్ ఫీచర్, మాకు చాలా హ్యాపీ ఉంది కదా, నా మాటల్లో తెలుస్తా ఉంది కదా. అవును, వీడియోస్ అవి వైన్ బాడీ గ్లాస్ పెట్టేసి చూపించున్నారు. అయితే అది ఎట్లా చేస్తారో తెలియదు, ప్రీ రిక్విజిట్స్ ఏంటో తెలియదు కానీ, బట్ లోపల కూర్చొని సస్పెన్షన్ వచ్చినప్పుడు అది వేరే లెవెల్ ఉంది, ఎక్సలెంట్ ఉంది అది. శివ, మీది పెద్ద కారు కదా, మరి మీ బూట్ స్పేస్ ఏంటి? అరౌండ్ 600 లీటర్స్ వరకు ఉంటుంది. ఓహో, మాది కొంచెం ఎక్కువే, 668 లీటర్స్ మాది, అరౌండ్ 700 దాకా ఉంది మాకు. సూపర్. తర్వాత మాకు అన్లాకింగ్ ఫీచర్తో డ్రైవర్ పక్కన జస్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. ఓ, మీకు 4 డోర్సా? 4 డోర్స్. మాకు సింగిల్ డోరే. ఇంకా చెప్పండి. మా దాంట్లో మా ఫోన్లోనే మా కార్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, క్లైమేట్ కంట్రోల్ చేయొచ్చు, చుట్టూ ఎవరున్నారో చూడొచ్చు, సరౌండింగ్స్ చూడొచ్చు 4 సైడ్స్ నుంచి. అదంతా మీ ఫర్ యూ యాప్ అని ఉంటుంది, మహీంద్రా ఫర్ యూ అనుకో, మహీంద్రా ఎలక్ట్రిక్ ఫర్ యూ అనుకో యాప్.
దాని ద్వారా మనం రేర్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని సో టోటల్ సిస్టమ్ కంట్రోల్ కార్ కంట్రోల్ కూడా మనము బాస్ మోడ్లో వెనక పక్క కూర్చొని ఒక ఇన్ఫోటైన్మెంట్ పెట్టుకొని కంట్రోల్ చేయొచ్చు అండ్ మొబైల్తో కంట్రోల్ చేయొచ్చు. ఏవేవో కంట్రోల్ చేయొచ్చు అంటే మొబైల్తో ఆటో పార్క్ చేయొచ్చు, డోర్స్ ఓపెన్ చేయొచ్చు, క్లైమేట్ కంట్రోల్ చేయొచ్చు. శివ, నీకు జేమ్స్ బాండ్ ఫీచర్స్ చెప్పాను కదా, మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి. చూడు మాకు ఆపరేటింగ్ అంతా, డోర్స్ చూసావా ఓపెన్ అయినాయా, క్లోజ్ అయినాయి మొబైల్ నుంచి అంతా. ఓకే, అండ్ దెన్ ఎవడైనా థెఫ్ట్ లోపల చేసేదానికి వచ్చి కార్ చుట్టూ తిరుగుతున్నాడా, హాంకింగ్ సౌండ్ ఇస్తాం వానికి. సరేనా, ఎక్కడో నేను ఇంటి దగ్గర ఉండి చూస్తున్నావా. తర్వాత ఈ ఫీచర్తో ఇంకోటి భయపడి పారిపోతాడు కార్ దగ్గర నుంచి. డోర్స్ లాక్ అన్లాక్, లైట్స్ ఆన్ ఆఫ్. సరేనా, ఈ ఫీచర్స్ ఉంటాయి షో దీంట్లో. ఒకవేళ ఎమర్జెన్సీ కాల్ చేయాలి ఎప్పుడైనా అంటే SOS ఎమర్జెన్సీ కాల్. ఓకేనా, ఇందులో 360 degrees. ఓకేనా, అండ్ దెన్ మనం ఫొటోస్ తీసుకొని మనం చూసుకునే దానికోసం రికార్డింగ్ అండ్ డోర్స్ క్లోజ్ ఆఫ్, క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో నువ్వు 10 నిమిషాల ముందే కార్కి క్లైమేట్ పెట్టుకోవాలి అనుకుంటే క్లైమేట్ కంట్రోల్ చేసేయడము, ఎంత టెంపరేచర్ కావాలో అంత నువ్వు సెట్ చేసేసుకుంటావు. ఇవి ఫీచర్స్. సో మాకు కార్తో మొబైల్తో ముందుకి వెనక్కి తిప్పొచ్చు, క్లైమేట్ కంట్రోల్ చేయొచ్చు, డోర్స్ చేయొచ్చు అండ్ థెఫ్ట్ని కూడా ఆపచ్చు. సో మాకు జేమ్స్ బాండ్ ఫీల్ వచ్చింది మొబైల్. ఎస్ జేమ్స్ బాండ్ ఫీల్ ఆన్ కార్, జేమ్స్ బాండ్ ఫీల్ ఆన్ మొబైల్. శివ, ఇక్కడ చూడు, ఈ దీంట్లో ఇంకో అల్టిమేట్ ఫీచర్ అంటే లీవ్ యువర్ మూమెంట్. ఓకేనా, నీకు కామ్ మోడ్ అని ఉంది కదా, ఇప్పుడు చూడు దాన్ని ప్లే చేస్తే నేను చూడు ఎలా మారుతానో. నా సీట్ అడ్జస్ట్ అవుతుంది, లైట్స్ అడ్జస్ట్ అవుతాయి, క్లైమేట్ కంట్రోల్ అడ్జస్ట్ అవుతుంది. చూడు చూస్తున్నా, నేనేం చేయాలి, ఇది ఒక మోడ్లోకి వెళ్ళిపోద్ది. నువ్వు జస్ట్ కంట్రోల్ ముందుగా చేసి పెట్టుకుంటే ఆ మ్యూజిక్ ప్లే అవుతుంది, అంబియంట్ చేసేస్తుంది, లైట్ రానికుండా. సెట్టింగ్ చేసుకోవాలా ఈ సీట్? అది వాళ్ళే ఆల్మోస్ట్ అన్ని పెట్టేసి ఉంటారు. దీంట్లో చూసావా సౌండ్స్ బై, దిస్ ఇస్ ది సిగ్నేచర్ సౌండ్స్ బై AR రెహమాన్. సో డిఫరెంట్ మోడ్స్. మ్యూజిక్కి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అంతా ఎట్లా నువ్వు ముందు ఎలా ఉన్నావో అలా వచ్చేస్తుంది. దీనికి ఒక అంతే. ఇప్పుడు నువ్వు కోజీ మోడ్ పెట్టుకున్నావు అనుకో, సీట్ మళ్ళీ చూడు అన్నీ అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే స్లీప్కి తీసుకెళ్ళిపోతుంది, నువ్వు పడుకో ఇంకా అన్నట్టు. సరేనా, ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం అంతే. మనం ఒక ½ hour 15 minutes ఒక స్మాల్ న్యాప్ విత్ AR రెహమాన్ మ్యూజిక్, అంతే కదా. సో ఇది ద బెస్ట్ ఫీచర్ అగైన్. అంటే అన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి దీంట్లో ఇంకా, రైట్. సరేనా, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఛార్జింగ్ స్టేటస్ చూపిస్తూ ఉంటుంది, ఛార్జింగ్ ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఇది మీ ఫర్ యూ యాప్ గురించి. దాని తర్వాత కార్ స్టార్ట్ చేసినప్పుడు వెల్కమ్ ఇస్తుంది, డోర్ తీయగానే ఆటోమేటిక్గా సీట్ అడ్జస్ట్ అవుతుంది మన లెంగ్త్. సరేనా, అది వెల్కమింగ్. అప్పుడు మనం వెల్కమ్ చేస్తుంది మహీంద్రా లోగోతో, కింద ఒక ప్యాటర్న్తో వస్తుంది, వెల్కమింగ్ ప్యాటర్న్, కార్పెట్ ప్యాటర్న్ లాగా వస్తుంది. అండ్ డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు గుడ్ బై చెప్తుంది. సో హార్ట్ టచింగ్ కార్ ఇది. వెల్కమ్ గుడ్ బై ఇందులో కూడా ఉన్నాయి, అందులో కూడా ఉన్నాయా, కానీ ఇక్కడ విత్ లైటింగ్తో చెప్తుంది ఇది. మహీంద్రా లోగో మీకు అంటే మీ ఫీచరే అనుకోండి అది. ఇక్కడ మహీంద్రా లోగో వస్తుంది, వెల్కమ్ చెప్తుంది, గుడ్ బై చెప్తుంది, మాకు కార్పెట్ కూడా వేస్తుంది అండ్ సీట్ ఆటో అడ్జస్ట్ అయిపోతుంది డోర్ ఓపెన్ చేయగానే. అండ్ బయట దిగేటప్పుడు కూడా సీట్ కొంచెం ముందుకు వచ్చి దిగండి అని కన్వీనియన్స్ ఇస్తుంది. సో ఇంత కన్వీనియంట్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో అది హార్ట్ టచ్, బాగా హార్ట్ టచ్ చేసింది. అంటే క్లోజ్ టు ది ఇంకా కంప్లీట్ గా లేదు చెప్పని, ఇది క్లోజ్ టు ది హార్ట్ ఎందుకు అయిందంటే ఈ ఫీచర్తో. అంటే అది అరే మా బాస్ వస్తున్నాడు, నేను ట్యూన్ అవ్వాలి, అరే మా బాస్ వెళ్తున్నాడు బయటికి, కంఫర్ట్గా బయటకు పంపించాలి అని సీట్ అడ్జస్ట్ జరుగుతుంది డోర్కి. అది చాలా బాగుంది అది. సో లాస్ట్కి వచ్చినా అనుకో, లాస్ట్ అని కాదు ఇంకా చాలా ఉన్నాయి. రేంజ్ అందరికి కొద్దిగా రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది, కానీ ఒక 500 కిలోమీటర్ రేంజ్ గురించి చెప్పుకున్నట్లయితే మనము, సో ఇదైతే క్లెయిమ్డ్ అయితే మాత్రము వాళ్ళ ప్యాటర్న్స్ ప్రకారం అరౌండ్ 670 దాకా ఇచ్చారు. కానీ మనం స్పీడ్స్ తో చెప్పుకున్నాం,
మీకు 670 వాళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ రఫ్గా 80లో కానీ వెళ్తే అరౌండ్ 550 to 600 దాకా రావచ్చు అనిపిస్తుంది. రెండోది 100లో కానీ వెళ్తే 450 అరౌండ్ రావచ్చు అనిపిస్తుంది. అదైతే ట్రై చేశాను, 450 వచ్చింది 100లో వెళ్తే. 80 to 100 మధ్యలో పోతే మాత్రం వాళ్ళు చెప్పిన దాంట్లో వస్తుంది. బట్ మనం ఆగం కదా, ఇది అసలే బిహెచ్పి జూమ్ ఉంటుంది ఎలక్ట్రిక్. స్పీడ్ కానీ 120 అట్లా పోతేను 100 పోద్దని చెప్తాను, బట్ 120 కానీ పోతే మాత్రము అరౌండ్ 375 రేంజ్ లో వస్తుంది. 375 ట్రూ రేంజ్, టూ రేంజ్ అనుకోండి అంతే. స్పీడ్ ఎక్కువ పోతే 100 రీజనబుల్ అరౌండ్ 450 వస్తుంది. ఎక్కువ వెళ్తే 500. ఎక్కువ మోడ్ లో పోతే అరౌండ్ 450 to 500 వస్తా ఉంది. ఇది జినైన్ రేంజ్ రివ్యూ, నేను వాడింది, నేను తెలుసుకుంది దీంట్లో. ఓకే. ఛార్జింగ్ టైం అండి? ఛార్జింగ్ టైమ్ డిపెండ్స్ ఆన్ కిలో వాట్ ఛార్జర్ ని బట్టి. వాళ్ళు ఇచ్చేది మహీంద్రా వాళ్ళు 11.5 ఇస్తున్నారు. ఆ 11.5 తో రఫ్ గా ఒక 7 hours లో ఛార్జ్ అయిపోతుంది, ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా బయట కూడా ఆల్మోస్ట్ ఛార్జింగ్ 60 kW ఉన్నాయి కనుక 1 hour 1.5 hour కి ఛార్జ్ అయిపోతుంది, ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఓకే. అది సూపర్ ఛార్జెస్ అది ఉన్నాయి. సూపర్ ఛార్జెస్ ఉన్నప్పుడు 10 to 80% ఇన్ 15 to 20 minutes అయిపోతా ఉన్నది. సూపర్. అట్లా ఉన్నప్పుడు రఫ్ గా ఒక 200 kilometers కావాలంటే సూపర్ ఛార్జర్ దొరికింది అనుకోండి, 15 minutes లో 200 kilometers ఛార్జ్ వచ్చేస్తుంది. సో బూస్టప్ అయిపోతా ఉన్నది అది. శివ, మా కారు చిన్నదైనా అంటే బ్రాండ్ మహీంద్రా లగ్జరీ తీసుకొచ్చేసాడు. లగ్జరీ ఇండియన్ మార్కెట్ కి లగ్జరీ తీసుకొచ్చిన కెపాసిటీ మహీంద్రాదే అని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మీ కార్ వాట్స్ గ్రేట్ చెప్పండి నాకు. వాట్స్ గ్రేట్, మీరు చూస్తుంటే రెగ్యులర్ గా ప్రోటోకాల్ కార్ ఇది, రైట్? మన పిఎం గానీ సీఎం గానీ వీళ్ళు వెళ్ళే కార్ యూస్ చేస్తే బుల్లెట్ ప్రూఫింగ్ కి అనుకూలంగా ఉండే కార్ ఇది. రెగ్యులర్ గా అన్నిట్లో ప్రతి పిఎం కాన్వేలో రేంజ్ రోవర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది మోడీ గారు. సో అది మాత్రం ఇంట్లో గట్టిగా మేము ప్రౌడ్ గా చెప్తాం. ఓకే. బుల్లెట్ ప్రూఫింగ్ కి అనుకూలంగా ఉండే కార్ అని చెప్పనేసి. ఓకే. లైక్ సెలబ్రిటీస్ అందరూ యూస్ చేసే కార్ అని చెప్పుకోవాలి. అవును, యూట్యూబ్ లో చూస్తాం, సినిమాలో కూడా చూస్తుంటాం. ప్రతి సినిమాలో రేంజ్ రోవర్ అనేది ఒక సిగ్నేచర్ మార్క్ కనిపిస్తుంటుంది. హాలీవుడ్ మూవీస్ లో అంతా రేంజ్ రోవర్ కారే కనిపిస్తా ఉంటుంది చూసినప్పుడు. అవును, రైట్. కానీ ఇండియన్ సెలబ్రిటీస్ అంతా మా డబ్బే కదా, మేము ప్రౌడ్ ఫీల్ అవుతాం. ఓకే, అంతేనండి. మా డబ్బు గవర్నమెంట్ మనీ, మా మనీయే కదా ఇదంతా. కానీ ఎంజాయ్ చేయండి మీరు, సెలబ్రిటీ మోడ్ లో దాన్ని రేంజ్ రోవర్ ఎంజాయ్ చేయండి. కానీ నేను జినాన్ ఏం చెప్తున్నానంటే, ఇదే కారు అంటే మీది యూకే బార్న్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ట్యాక్సెస్ తో నాకు తెలిసి మీ కారు మోర్ దెన్ 1.2-1.3 crore అవుతుంది. 1.5 CR. మాదైతే మాత్రము 32 lakhs. ఇదే కారు 32 lakhs కి ద బెస్ట్ లగ్జరీ ఫీచర్స్. ఇదే కారు మనము యూరోప్ నుంచో లేదా యూకే నుంచో తీసుకోవాలి అనుకోండి, ట్యాక్సెస్ తో కలిపి నో డౌట్ ఇట్ విల్ బి అరౌండ్ 60 to 70 lakhs. డౌటే లేదు. కంపేర్ టు టెస్లా కార్ అనుకోండి, మోడల్ Y రిలీజ్ అయింది కదా, అది అరౌండ్ 60 to 70 lakhs ఉంటుంది. దాని ఫీచర్స్ ఆల్మోస్ట్ మ్యాచబుల్. ఇది మ్యాకో దాంతో చూసే దాంట్లో, అండ్ ఐ కెన్ సే కొన్ని ఫీచర్స్ దాంట్లో లేవు, దీంట్లో ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఇండియాలో కనుక 32 lakhs కే దొరుకుతా ఉంది. ఇంచుమించు ఇది వైట్ కంట్రీస్ చూస్తే టెస్లా అంతా రేట్ ఉంటుంది ఇది కూడా. సో ఇది కూడా లగ్జరీ రేటే, కాకపోతే మనకి మన సంతోషం ఏంటంటే కాబట్టి దొరికేస్తుంది ఇన్ని ఫీచర్స్ తో. బాగుందండి, ఒకసారి కార్ లోపల కూడా చూద్దాం. డెఫినెట్ గా, వై నాట్, కమ్ చూద్దాం. మీ నెంబరు 007 మీది చూసే, మీ నెంబర్ 000 జేమ్స్ బాండ్ అయితే 007 జేమ్స్ బాండ్ అయితే మా కార్ ఫోన్ తో ఆపరేట్ చేస్తాం మేము. మొబైల్ తో ఆపరేట్ చేస్తే మాకు ఆ ఫీచర్, ఆ జేమ్స్ బాండ్ ఫీచర్ మాకు మొబైల్లో కొన్ని మూవీస్ లో జేమ్స్ బాండ్ చేస్తాడు కదా మొబైల్ పట్టుకొని ఫీచర్స్, ఆ ఫీచర్స్ మేము కార్ తో మొబైల్ తో ఆపరేట్ చేస్తున్నప్పుడు మాకు ఆ జేమ్స్ బాండ్ ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. New BMW 700 and XEV9e. Welcome. Please fasten seatbelt and obey all instructions for a safe trip. కార్ మనకి ఎలా వెల్కమ్ చెప్తా చెప్పండి. డోర్స్ ప్యాటర్న్ చూసారా, ఎలా మనల్ని పిలుస్తుందో రమ్మని. ఓకే, ఇది యాక్చువల్ 2 పక్కల వస్తుంది, చూస్తున్నారు కదా. మనకి కార్పెట్ అనమాట ఇది, నడిచేదానికి కార్పెట్ ప్యాటర్న్.
సో దీన్ని తీసుకొని మనం లోపలికి వెళ్తాం. ఇది వెల్కమ్ నోట్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సౌండ్ ప్లెజెంట్గా. అండ్ జస్ట్ వన్ టచ్ ప్రెస్. దిస్ ఇస్ ద మ్యూజిక్. The remote control for your car. Tap twice. 1, 2. చూస్తున్నావా? తర్వాత Congratulations on a safe journey. ఇప్పుడు మనము ఆఫ్ చేస్తాం. ఎట్లా ఇందాక వెల్కమ్ చెప్పిందో ఇప్పుడు మన కార్ ఏం చెప్తుందో చూద్దాం. సో స్టాప్. సో సమ్మరీ ఇచ్చేస్తుంది. అండ్ దెన్ మన ఫోన్లోకి ఇంటిమేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ దెన్ నౌ వీఆర్ రెడీ టు గో. స్టెప్ అవుట్. స్టెప్ అవుట్ పెట్టగానే ఏమొస్తుందో చూడండి. ఓ సేయింగ్ గుడ్ బాయ్. మనం దిగి వెళ్ళిపోదాం. ఇంకా ఇది మన ప్యాటర్న్. సో మనం తలిపేసేస్తే మనకది గుడ్ బాయ్ చెప్తూ ఉంది. శివ ముందుకు నడిపి నన్ను కొలేట్ చేయి. కొల్యూషన్. ఆగింది చూసావా? ఓ నైస్. దట్ ఈజ్ మహీంద్రా. కొల్యూషన్ నన్ను గుద్దలేదు. ఎన్ని లగ్జరీ ఫీచర్లు అసలు చెప్పుకుంటూ పోతుంటే ఒక రోజంతా పట్టేటట్లుంది. ఇంత తక్కువ ధరలో అన్ని లగ్జరీ ఫీచర్స్. జేమ్స్ బాండ్ లాంటి కార్ని మన మహీంద్రా వాళ్ళు మన అరచేతిలో అద్భుతంగా పెట్టినట్టు పెట్టేశారు. థ్యాంక్స్ టు ది మహీంద్రా టీమ్, బాలాజీ ఏజెన్సీస్. నిజంగా ఈ టీం చాలా అంటే అంబియన్స్ కానీ రిసీవింగ్ కానీ ఆ షోరూమ్ క్వాలిటీ కానీ నిజంగా ఒక టాప్ నాచ్గా ఉంది. థ్యాంక్స్ టు ది ఎంటైర్ మహీంద్రా టీమ్ నెల్లూరు, ఎస్పెషలీ టు మిస్టర్ జిష్ణు అండ్ నరేంద్ర టీమ్.